పహల్గామ్ ఉగ్రదాడి దేశ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. అభంశుభం తెలియని 26 మందిని టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. మతోన్మాద పిచ్చితో సైతాన్లుగా వ్యవహరించి ప్రాణాలు తీశారు. పహల్గామ్ దుర్ఘటనతో దేశమంతా ఉలికిపడింది. కానీ ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ దేశం కోసం, దేశ భద్రత, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. బైసరాన్ లోయలో దాడి చేయడానికి ముందే ముష్కరులు పలుచోట్ల రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది. టెర్రరిస్టులు ఏప్రిల్ 15న పహల్గామ్కు చేరుకున్నారు. ఆ తర్వాత 4 చోట్ల రెక్కీలు నిర్వహించారు. అందులో బైసరాన్ వ్యాలీ, ఆర్ వ్యాలీ, అమ్యూస్మెంట్ పార్క్, బేతాష్ వ్యాలీ ఉన్నాయి. కొన్ని చోట్ల భద్రత పటిష్టంగా ఉండడంతో దాడి చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దేశ సరిహద్దు ఎందుకు అంత బలహీనంగా ఉంది? శత్రువు అలవోకగా దేశంలోకి ఎలా ప్రవేశించాడు? అంత పెద్ద దాడిని ఎలా చేశాడు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఉగ్రదాడి భద్రతా వ్యవస్థతో పాటు ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. మొద్దు నిద్రలో ఉన్న మన పాలకుల తీరును ఎండగట్టింది. పహల్గామ్ దాడి ముమ్మాటికి మోడీ సర్కారు నిర్లక్ష్యమేనంటున్నాయి ప్రతిపక్షాలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే ఉగ్రవాదులను ఏరిపారేస్తామంటూ ప్రసంగాలు చేస్తున్నారు. అలాంటిది టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంటే ఆయనేం చేశారనేదే $1 మిలియన్ ప్రశ్న. ఉగ్రవాదుల కదలికలను ఎందుకు పసిగట్టలేకపోయారు? ఉగ్రదాడిని ఎందుకు అడ్డుకోలేదు? టెర్రర్ అటాక్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉంది. అయినప్పటికీ ఆ దాడి ఎలా జరిగింది? కేవలం ఉపన్యాసాలు, నినాదాలతోనే దేశం భద్రంగా ఉంటుందా? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాడికి 10 నుంచి 15 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శ్రీనగర్ సమీప ప్రాంతాల్లో సక్రమంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగే అవకాశం ఉందని అప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతను పెంచారు. కానీ కేవలం దాల్ లేక్, మొఘల్ గార్డెన్, పర్యాటక హోటళ్ల చుట్టూ మాత్రమే. అయితే టెర్రర్ అటాక్ సౌత్ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగింది. అందుకు కారణం పూర్తిగా భద్రతా వైఫల్యమే. అక్కడ టైట్ సెక్యూరిటీ లేకపోవడంతోనే ఉగ్రవాదులు చొరబడ్డారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం దాడి చేసిన 4 టెర్రరిస్టుల్లో 2 పాకిస్తానీలు, 2 స్థానికులు దాడికి 4-5 రోజుల ముందే ఆ ప్రాంతానికి వచ్చారు. స్థానిక ప్రజలతో కలిసిపోయారు. టీ షాపుల్లో కూర్చొని మాట్లాడారు. ఎవరికి అనుమానం రాకుండా ఉన్నారు. వీటన్నింటినీ చూస్తుంటే పహల్గామ్ ఘటన కేవలం ఒక తప్పిదమా? ఇంటెలిజెన్స్ను సరిగ్గా అర్థం చేసుకోవడంలో, అమలు చేయడంలో నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.